ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప 2 సినిమాను ఆంధ్రప్రదేశ్లో అడ్డుకుంటామని జనసేన నేత చలమశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు. బీజేపీ సైతం పుష్ప 2 విమర్శలు గుప్పించింది. తాజాగా సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమాలో చూపించిందంతా కూడా ఫేక్ అని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తేల్చి చెప్పారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ ను అరెస్టు చేసి జైల్లో వేయాలని బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఏపీలో అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా పలు చోట్ల పుష్ప 2 సినిమా పోస్టర్లను చించివేయడం సంచలనంగా మారింది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూడా పుష్ప 2 సినిమా పోస్టర్లను చించివేయడం కలకలం రేపింది. అయితే పుష్ప 2 పోస్టర్లు చించిందెవరన్న దానిపై బన్నీ ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. జనసేన కార్యకర్తలే ఆ పని చేసి ఉంటారని అల్లు అర్జున్ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ సినిమాకు వైసీపీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. పుష్ప 2 సినిమాకు మాజీ సీఎం జగన్ అభిమానులు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఏర్పాటు చేసిన పుష్ప 2 ఫ్లెక్సీలో మాజీ సీఎం జగన్ అల్లు అర్జున్ ఫోటోలు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మా కోసం నీ వచ్చావు, నీ కోసం మేం వస్తాం, తగ్గేదేలే అంటూ ఈ ఫ్లెక్సీలో క్యాప్షన్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఓవైపు కూటమి శ్రేణులు అల్లు అర్జున్ సినిమాకు వ్యతిరేకంగా ఉంటే, మరోవైపు వైసీపీ శ్రేణులు పుష్ప 2 సినిమాకు అండగా నిలుస్తున్నారు.